ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క బలము, ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క నీతి నీతో ఎల్లప్పుడూ ఉందని నువ్వు గ్రహించుకోగలగాలి. నీ కొరకు ముందే సమస్తం సిద్ధపరచబడిందని కూడా నువ్వు తెలుసుకోగలగాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దారి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే ప్రభువు అయితే వారిని అడుగుతున్నారు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగితే లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కను వల వేయడి మీకు దొరుకును చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. నిజానికి పేతురు కోసం వారందరి కొరకు కూడా సిద్ధపరచబడే ఉంది. దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాడు. కనుక ఈ దినాన నువ్వు కొన్ని పనులు చేయాలనుకునేటప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలాగవుతుంది, ఇది అవుతుందా? కానీ ప్రభు అయితే ఉదయకాలాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది నీ కోసం సిద్ధపరచబడింది. అది నీదే. ఏ ఆటంకము కలగకుండా ఆయన నడిపించడానికి శక్తిమంతుడు ఉన్నాడు. ఆ నడిపించేటప్పుడు ఏ విషయంలో కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేకుండా నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన కృప ఎలాగుందో తెలుసా? ఆయన సన్నిధి ఎలాగుందో తెలుసా? ఆయన ఎలాంటి శ్రేష్టమైనటువంటి సన్నిధి నీ కోసం సిద్ధపరిచారో తెలుసా? యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కన వల వేయడి మీకు దొరికినది చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. అప్పుడు అన్ని జ్ఞాపకానికి వచ్చి ఆయన ప్రభువుని వారు గ్రహించారు. చేపలు అంత విస్తారంగా పడినా వల పెగలలేదు. అక్కడ చూసినట్లయితే 9వ వచనంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడిన. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుంటానని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఆ చేపలు అంత విస్తారంగా పడినా వల పెగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువుని వారు తెలుసునందున నీవెవడవని శిష్యులు ఎవడని ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చే రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది 3వసారి. ప్రభువారితో స్పష్టంగా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు ఒకటి గ్రహించు, దేనికి నువ్వు భయపడకు, కలవరపడకు, నీ కోసం సిద్ధపరచబడింది. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ కృపనిచ్చి నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభు యొక్క గొప్ప కృప నీతో ఉంది ఈరోజు. ఈరోజు ఆయన నీకు తోడుగా ఉండి నువ్వే కార్యాలైతే మొదలు పెడుతూ ఉన్నావో ఆ కార్యాలన్నిటిలోనూ ఆయన సమస్తాన్ని సిద్ధం చేసి నిన్ను బలపరిచి ఆయన మహిమతో నింపి నడిపించుగాక. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని ఎంతమంది అయితే ఏ విషయాలను బట్టి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారో, వారు వలలు నిండితే లేదని భయపడుతూ ఉన్నారు. వారు చేయదలిచిన కార్యములన్నింటిలోనూ ప్రభా నీ హస్తాన్నించి నీ మహిమతో నింపి నడిపించమని, బలపరచమని, కృప చూపమని, సమాధానం దయచేయమని, నీ శ్రేష్టమైనటువంటి సన్నిధి ఇది మొదలుకొని నిరంతరము తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఏ కీడు వారి కుటుంబాలను ఆయన దరిచేరుకున్నట్లుగా సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, వారు తలంచిన కార్యములన్నీ చక్కగా జరిగినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.